శతమానం భవతి. ఏంటి బాను, నువ్వేంటి ఇలా ఉన్నావు? మురారి గారు రాధ ఉందంటేనే మనుషుల్లో ఉంటున్నారు, లేదు అన్నప్పుడు తనని తలుచుకుని కుమిలిపోతున్నారు. అలా ఆయన ఒంటరిగా మిగిలిపోతే ఆ బాధలోనే ఉండిపోతారు. అందుకే నేను రూపాన్ని మార్చుకునైనా సరే ఆయన్ని మామూలు మనిషిని చేయాలి. ఏంటి బాను ఇది? అసలే వాడు రాధని మర్చిపోలేదు అంటే నువ్వు మళ్ళీ రాధలాగే కనిపిస్తే వాడిని మరింత బాధ పెట్టిందాని అవుతావేమో. ఒక్కసారి ఆలోచించుకో. లేదు జయ, బాను తీసుకున్న నిర్ణయం నాకు నచ్చింది. ఇప్పుడు తను రాధలా నటిస్తూ ఉండొచ్చు, కానీ మురారి కొంత కోలుకున్నాక రాధ లేదు, ఎప్పటికీ రాదు అన్న నిజాన్ని వాడు జీర్ణించుకోగలడు. మానసికంగా కృంగిపోతున్న వాళ్ళని వాళ్ల దారిలోకి వెళ్ళి మన దారిలోకి తెచ్చుకోవాలి తప్ప వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనం కూడా అలా ఏడుస్తూ చూస్తూ ఉండిపోతే ఎప్పటికీ వాళ్ళు మామూలు మనుషులు అవ్వలేరు. సత్య, మీ అమ్మ వాళ్ళు నిజమే చెప్పారు. నా ఉద్దేశం కూడా అదే. బాను, నువ్వు వెళ్ళి మావయ్యతో మాట్లాడతావా? ముందు ప్లేట్లో అన్నం తీసుకురా. ఆయన అలా ఆకలితో ఉండకూడదు, ఆయన అన్నం తినేలా చేయాలి, ఓకేనా? అలాగే బాను, ఇప్పుడే తీసుకొస్తాను. తీసుకో. రాధా, రాధా. ఏంటి మురారి ఇది? నువ్వు నా కోసమే కదా చూస్తున్నావు? మరి నేను వచ్చినప్పుడు ఇలా ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి? నిజంగా నువ్వేనా? ఇది నా ఊహ కాదు కదా, ఇది నా భ్రమ కాదు కదా. నువ్వే అనుకునేలాగా నువ్వు కలగా మారిపోవు కదా. ఏంటి మురారి ఇది? నీ కోసం వచ్చిన మనిషిని నీ నుంచి నేను ఎందుకు వెళ్ళిపోతాను? నువ్వు నా కోసం ఆలోచిస్తూ ఇలా ఆకలితో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే నీకోసం భోజనం తీసుకొచ్చాను, తిను. నువ్వు వచ్చావు కదా, అది చాలు రాధా. నాకింకే అన్నం అవసరం లేదు. నువ్వు అలా మాట్లాడితే ఊరుకోను మురారి. నువ్వు ఆకలితో ఉన్నావని నాకు తెలుసు, ఒంటరిగా బాధపడుతూ ఉన్నావని కూడా నాకు తెలుసు. నువ్వు బాధపడితే ఆ బాధ నీ దగ్గర ఉండదు, అది నాకు తగులుతుంది, నన్ను కూడా బాధ పెడుతుంది. నన్ను కూడా బాధపడమంటావా? వద్దు రాధా, నువ్వు నా వల్ల బాధపడకూడదు. అయితే అన్నం తిను, నేను బాధపడకుండా ఉంటాను. తింటాను. అమ్మమ్మ, నేను చెప్పానా భాను వచ్చాక మావయ్య మారతాడు అని? చూడు, మనం ఎంత చెప్పినా మెతికే ముట్టని మావయ్య భాను వచ్చి చెప్పగానే తింటున్నాడు. ఇంక మావయ్య ఆకలితో ఉండడు. ఎన్ని జన్మలెత్తినా బాను రుణం ఈ ఇల్లు తీర్చుకోలేదు. ఈ ఊరికి సమస్య వచ్చినప్పుడు నేనున్నానని నిలబడింది. నా కొడుకు మీద నింద పడినప్పుడు తను ఎంతో కష్టపడి అది నిందే అని నిరూపించింది. ఈరోజు నా కొడుకు ఇలా కుమిలిపోతున్నాడని తెలిసినప్పుడు ఎంతో పెద్ద మనసు చేసుకునొచ్చి
మెతుకు ముట్టని వాడితోనే అన్నం తినిపించింది. నిజంగా తను ఎంతో గొప్ప మనిషి. మీరిక్కడే ఉన్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నా సంగతేం కానీ నువ్వేంటి చాలా సంతోషంగా ఉన్నావు? నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఇన్ని రోజులు రాధని తలుచుకుంటూ ఒక్క మెతుకు కూడా ముట్టని మురారి గారు ఈరోజు అన్నం తిన్నారు. భువనేశ్వరి దేవ్ గారు ఎంతగానో మురిసిపోతున్నారు. తన కొడుకు ఖచ్చితంగా మామూలు మనిషి అవుతాడని ఆవిడెంతో ఆనందించారు. మురారి గారు నా బాధలో చూస్తూ ఉంటే నాకు కూడా బాధ అనిపించిందండి. ఆయనకేం చెప్తే అర్థమవుతుందో కూడా నాకు తెలియడం లేదు. చివరికి నేను చేసిన ప్రయత్నం ఫలించింది. ఆయన అన్నం తిన్నారు. అదే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది బాను. నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. నా కళ్ళ ముందు అలా జరిగేసరికి తట్టుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. ఏంటండి ఇప్పుడు ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నారు? ఇంకేం జరగాలి? మురారి తను ప్రేమించిన మనిషి గురించి ఆలోచిస్తున్నాడు. ఆ అమ్మాయి దూరం అయిపోయిందని బాధపడుతున్నాడు. తన ఊహల్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తున్నాడు. అందుకే ఎవరు మాట్లాడినా మాట్లాడటం లేదు. చివరికి మెతుకు కూడా ముట్టడం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అన్నం తినమని చెప్పింది భానుగా కాదు, రాధగా. నిన్ను తను భానుగా చూడటం లేదు, రాధగానే చూస్తున్నాడు. అప్పుడే అన్నం తిన్నాడు. తన ఆకలి తీర్చడానికి నువ్వు ఇలా మారతావని ఊహించుకోవడమే నాకు చాలా బాధగా ఉంది. అంటే ఏంటండి? నేను తప్పు చేశానని మీరు అంటున్నారా? ఇది తప్పని నీకు అనిపించడం లేదా? లేదండి, నేనే తప్పు చేయలేదు. కేవలం బాధలో ఉన్న మనిషిని ఓదార్చడానికి మాత్రమే రాధలా వెళ్ళాను. అంతేకాని రాధలాగా మారిపోలేదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు నేనేంటో నాకు తెలీదు. నా గతం ఏంటో కూడా నాకు తెలీదు. అప్పుడు మురారి గారు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. తను నిన్ను భానులా చూసుకోలేదు. తను ఇష్టపడిన రాధ నీ రూపంలోనే ఉండటంతో ఆ రాధే వచ్చిందేమోనని, తను గతాన్ని మర్చిపోయిందేమోనని చూసుకున్నాడు. అది మురారి ఎప్పుడో చెప్పాడు కదా. నిజమేనండి, అందులో ఎలాంటి సందేహం లేదు. తన రాధే గతాన్ని మర్చిపోయింది. అందుకని రాధ గతాన్ని గుర్తు చేయాలి, రాధ మళ్ళీ మామూలు మనిషి అవ్వాలని తను కోరుకున్నారు తప్ప తను ప్రేమించిన మనిషిని సొంతం చేసుకోవాలనే స్వార్థంతో ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక అమ్మాయి కష్టంలో ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇవ్వడం కోసం నిలబడ్డారు. అది ఆయనలో ఉన్న మంచితనం. ఈరోజు అలాంటి మనిషి బాధపడుతూ ఉంటే ఆ పెద్దవిడు చూసి తట్టుకోలేకపోయారు. తన కొడుకుని కాపాడమని నాకు ఫోన్ చేశారు. మీరు కూడా ఒప్పుకున్నాకే కదా మనిద్దరం కలిసి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు నేను అదే పని చేసేసరికి మీరు ఇలా మాట్లాడుతుంటే నాకేం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. బాధలో ఉన్న వ్యక్తిని ఓదార్చడానికి చేసిన ప్రయత్నంలో మీరు తప్పుని చూస్తున్నారు. అసలు దీన్ని నేను ఏమనుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. చూడు బాను, నేను తప్పుని ఎంచడానికి రావటం లేదు. నువ్వు చేసిన ప్రతి పని తప్పని చెప్పడానికి కూడా రాలేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆవిడ ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నారు. తన కొడుకుని బాగు చేసే బాధ్యత నీది అన్నారు. నువ్వు మాటలతో మారమని చెప్పు, అర్థమయ్యేలా చెప్పు, అర్థం చేసుకునేలా చెప్పు. కానీ ఏం చెప్పినా ఏం చేసినా నువ్వు భానులాగే ప్రవర్తించాలి, భానులా మాత్రమే ఉండాలి. అప్పుడు తను మాట్లాడుతోంది భాను అన్న సంగతి మురారికి తెలుస్తుంది. ఇదంతా భాను చెప్తే నేను వింటున్నానని తనకు అర్థం అవుతుంది. ఇది మీ ఇద్దరి మధ్య ఒక మంచి స్నేహం అవుతుంది. స్నేహితురాల మాటకి విలువిచ్చాడనిపిస్తుంది. కానీ నువ్వు రాధలా మారితే తన రాధే తన దగ్గరకు వచ్చిందేమోనని భావిస్తాడు. అది తప్పని నాకనిపిస్తుంది. నీకు అర్థం కాకుండా నేనేదో తప్పుగా మాట్లాడినట్టు నువ్వు నన్ను నిలదీయటం నాకేం నచ్చలేదు. లేదండి, ఏదైనా సరే మనం చూసే చూపులోనే ఉంటుంది. ఏ మాట అయినా సరే మనం మాట్లాడే మాట తీరులోనే ఉంటుంది. మీ ఒంట్లో ఎలా ఉందని అడిగితే అది పలకరింపు అవుతుంది. అదే ఒళ్ళు ఎలా ఉందని అడిగితే అది వార్నింగ్ అవుతుంది. రెండిట్లో అక్షరమే తేడా ఉన్నా అర్థంలో చాలా తేడా ఉంటుంది. ఇక్కడికి నేను వచ్చింది ఈ ఇంటికి అతిథిగాను నేను చెప్తే తను మారిపోతారు అని గొప్పతనం చూపించుకోవడానికో కాదండి. నాకెంతో సాయం చేసి మళ్ళీ నా కుటుంబాన్ని నాకు అప్పగించిన గొప్ప కుటుంబం అండి ఇది. నేను కష్టంలో ఉన్నప్పుడు నాకెంతో సాయం చేసిన ఒక గొప్ప వ్యక్తి మురారి గారు. అలాంటి మనిషి తాను ప్రేమించిన మనిషి మట్టిలో కలిసిపోయిందని ఎంతో బాధలో ఉన్నారు. మానసికంగా ఎంతో నలిగిపోతున్నారు. ఆ వ్యక్తిని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడానికి, తన కుటుంబానికి తనని మళ్ళీ అప్పగించడానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. నేనెప్పుడు తప్పు చేయలేదు.
తప్పు చెయ్యను కూడా. సీత కూడా గీత దాటిందని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ తను గీత దాటింది లక్ష్మణుడి మీద నమ్మకం లేకో అవమానించాలనో కాదు. ఇంటి ముందుకొచ్చి భవతి భిక్షాందేహి అని ఒకరు చేయి చాచినప్పుడు ప్రతి ఆడది అమ్మగా మారుతుంది. ఆకలి అన్న వాళ్లలో ఒక బిడ్డని మాత్రమే చూసుకుంటుంది. అలా చూసిన వాళ్ళు గీత దాటి తన తలరాతని మార్చుకుని కష్టాలను పిలిచింది అనుకోరు. ఎదుటి వ్యక్తి కష్టం చూసి కరిగిపోయిందనుకుంటారు. నేనిప్పుడు మంచే చేశాను, ఎప్పటికీ తప్పు చేయను. ఇది మీరు తెలుసుకుంటే చాలు. నన్ను క్షమించు బాను. నా కొడుకు గురించి ఆలోచించి నిన్ను పిలిచాను. కానీ అది మీ ఇద్దరి మధ్య చిచ్చు పెడుతుందని ఊహించలేకపోయాను. ఏంటి నీలిమా, ఏంటమ్మా ఇది? భోజనం చేయకుండా కూర్చున్నావేంటి? పద భోంచేద్దువు గాని. వద్దు పెద్దమ్మా, నాకేం తినాలని లేదు. ఆకలి చచ్చిపోయింది. చూడమ్మా, వాడెవడో వెధవ గురించి ఆలోచిస్తూ నీ కడుపు నువ్వు మార్చుకోవడం కరెక్ట్ కాదు. వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టి వాడిని కణించి పంపించాలి. ఆ అవకాశం ఎక్కడుంది? వాడి మీద మనం కోప్పడిన ప్రతిసారి వాడు బానుకి వీడియో కాల్ చేస్తున్నాడు. వాడు ఇక్కడ ఉన్నంత వరకు బాను ఏమీ అనదు. పొరపాటున వాడు ఇక్కడ లేడని తెలిస్తే మాత్రం బాను వెంటనే ఇక్కడికి వస్తుంది. వాణ్ణి మనమే తన్ని తరిమేశామని మన మీద కోపాన్ని పెంచుకుంటుంది. భాను మనని ఏదో అంటుందని కాదు, మనమిలా చేశామంటే తను బాధపడుతుంది. అలా తను బాధపడ్డా నాకిష్టం లేదు. అందుకే వాడు నా విషయంలో ఎంత టార్చర్ చేస్తున్నా నేను భరిస్తున్నాను. ఏంటమ్మా ఇది? భాను ఏదో అనుకుంటుందని నువ్వు ఇంత బాధని భరిస్తుంటే మేవెంత బాధపడుతున్నావో నీకు అర్థమవుతోందా? వాడు వీడియో కాల్ చేస్తే చేశాడు, ఏదైనా కాని వాణ్ణి చావుగొట్టి చెవులు మూసి నేనింట్లోంచి పంపించేస్తాను. అమ్మా, లేనిపోని సమస్యలు తెచ్చుకుంటామేమో. ఒక్కసారి ఆలోచించు. సమస్య లేదు, కాకరకాయ లేదు. నా కూతురు అలా బాధపడుతూ ఆకలితో ఉంటే నేనస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఆ భాను ఏమైనా అంటే నన్నే కదా అంటుంది. అవును, నేనే పంపించానని భానుకి చెప్తాను. తర్వాత సంగతి తర్వాత చూసుకుందామే. నీలు పదమ్మా, అన్నం తిందువు పద. వద్దు పెద్దమ్మా, నేనెందుకు ఇలా చెప్తున్నానో నువ్వే ఆలోచించు. ఒకప్పుడు ఎవరి గురించి ఆలోచించకుండా నేనేమనుకున్నానో అదే చేసేదాన్ని. కానీ అది అందరి మనసుల్ని ఎంత బాధ పెడుతుందో అని ఆ తర్వాతే నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. కానీ ఏం చేయగలను? గడిచిపోయిన గతాన్ని వెనక్కి తీసుకురాలేను కదా. అందుకే భవిష్యత్తులో నా వల్ల ఎవ్వరూ బాధపడకూడదని ఇన్ని బాధలు నేను భరిస్తున్నాను. ఇప్పుడు ఈ చక్రిని నువ్వు పంపించేస్తే భాను ఎందుకు అని నిలదీస్తుంది. తర్వాత అన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. అసలు నిజాలు తెలిస్తే భాను తట్టుకోలేదు. అందుకే కదా అందరూ భాను దగ్గర నిజం దాస్తున్నారు. దయచేసి నువ్వు ఏమీ చేయకు, ఏమీ మాట్లాడుకు. ఎంత మంచి మనసే నీది. ఒకప్పుడు నువ్వు ఒకరిని బాధ పెట్టావు అంటే నేనే నమ్మలేకపోతున్నాను. పోనీ నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా. కాని ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు అర్థం కావడం లేదే. చూనీలిమా, నువ్వు ఎవరో బాను గురించి ఆలోచిస్తున్నావు, ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. నేను అమ్మ మాత్రం 24 గంటలు నీ గురించి ఆలోచిస్తున్నా. నిన్ను కన్నీళ్లతో కాకుండా నవ్వుతూ చూడాలని మేం కోరుకుంటున్నాం. ఆ రోజు వస్తుందో రాదో నాకు తెలీదు, కానీ నా వల్ల భాను బాధపడే రోజు మాత్రం ఇప్పటికీ రాకూడదని నేను కోరుకుంటున్నాను. రేయ్ లేవండ్రా,
ఏమే లే లే. ఏంట్రా ఏమైందిరా? ఏమైందో ఏమో తెలీదయ్యా, పొగొచ్చిందయ్యా. పదా చూద్దాం. నువ్వేంటి ఇక్కడ? జనాల్ని మోసం చేసి నీ ఇనపెట్లో ఈ కాగితాలు దాచుకున్నావు. ఊరికి మంచి జరగకుండా ఈ కాగితాల్ని గుప్పెట్లో పెట్టుకుని అందరినీ ఆడిస్తున్నావు. ఈ కాగితాలు నీ దగ్గరున్నాయన్న ధైర్యంతో అక్కడ ఫ్యాక్టరీ రాదని నువ్వు చెప్పావు. ఇప్పుడు ఈ కాగితాలు నా చేతుల్లో ఉన్నాయి. ఇంకాసేపట్లో ఇవి మంటల్లో బూడిదైపోతాయి. ఇప్పుడు నువ్వు ఆపలేవు కదా. భూమి అక్కడే ఉంది. ఆ భూమి ఉన్న వాళ్ళు నాకు భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ ఫ్యాక్టరీ నేను కట్టే తీరుతాను. ఈ ఊరికి మంచి చేస్తాను. మోసం చేసి కాగితాలు తీసుకుంటావా? నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? వదిలేస్తాననుకుంటున్నావా? మోసం గురించి నువ్వు మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ఊరి జనాన్ని కొన్నేళ్లగా నువ్వు మోసం చేస్తూనే ఉన్నావు. మోసాన్ని మోసంతోనే గెలవాలని ఈ పని చేస్తున్నాను. ఇక నువ్వు ఏమీ చేయలేవు. ఇంకా చూస్తారేంట్రా? వాడిని స్తంభానికి కట్టేయండి. ఇంక వాడు బయటికి వెళ్ళకూడదు. చంపేస్తాను ఒక్కొక్కడిని. వెంకటాచలం, ఏంటి నా కొడుకు చేసిన తప్పేంటి? 10 మందికి మంచి చేయాలనుకున్నాడు, అంతేగా? అందులో తప్పే ఉంది. రాక్షసుడిలను అడ్డుపడుతూ ఉంటే నీ చెరలో ఉన్న పేపర్స్ ని తీసుకొచ్చాడు. ఆ భూమాతను నీ చెర నుంచి విడిపించాడు. ఆ భూమిలో ఒక ఫ్యాక్టరీ కట్టించి 100 మందికి ఉపాధి కల్పించాలనుకున్నాడు. అదేమీ తప్పు కదే. కానీ అభివృద్ధిని ఆపాలని చూస్తున్నావు చూడు, అది నువ్వు చేస్తున్న తప్పు. నిన్ను ఎదిరించడానికి వచ్చిన వారి ప్రాణాలు తీయాలని చూస్తున్నావు చూడు, అది నువ్వు చేస్తున్న మరొక పెద్ద తప్పు. తప్పుల మీద తప్పులు చేస్తూ పోతూ ఉంటే ఆ పాపాన్ని ఎక్కడని కడుగుతావు? ఆ పాపమే నీ కుటుంబాన్ని కట్టి కుదిపేస్తుంది. ఈరోజు ఆస్తి ఐశ్వర్యం నీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నావేమో. రోజులెప్పుడు ఒకేలా ఉండవు. పరిస్థితులు మారాయి అంటే నీ బతుకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. చూడు, ఇంకొక్కసారి నా కొడుకు జోలికొచ్చావంటే ఊరుకునే ప్రసక్తే లేదు. వెళ్ళా. చూడు వెంకటాచలం, ఈ ఊర్లో ఈ తండ్రి కొడుకులు విడిపోయారని, ఎప్పటికీ కలవరని ఎంతో మందికి కట్టుకథలు చెప్తున్నావు. నేను నా తండ్రికి దూరమై చాలా ఏళ్లయింది. ఆయన మీద ద్వేషంతో బతికాను. కానీ నా తండ్రి గొప్పతనం ఏంటో తెలుసుకున్నాక ఆయనకి అండగా ఉండాలని ఈ ఊరు కోసం కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఆయన పేరు నిలిచేలాగా మరింత అభివృద్ధి చేయాలనుకున్నాను. ఇప్పుడు నాకు అండగా మా నాన్న వచ్చారు. మా నాన్న నాకు అండగా ఉన్నప్పుడు నాకేమీ కాదు. ఈ ఊరికి జరిగే అభివృద్ధిని నీలాంటి వాడు ఎవ్వడూ ఆపలేడు. పదండి నాన్న, వెళ్దాం. జాగ్రత్త. కార్తిక్ గారు, కాఫీ తాగుతారా? తీసుకోనా సత్య. గుడ్ మార్నింగ్ మురారి గారు, ఎలా ఉన్నారు? నేనెలా ఉంటానో నీకన్నా తెలిసిన వాళ్ళు ఎవరుంటారు బాను?
కార్తిక్ గారు మీరు టిఫిన్ చేశారా? తినాలని లేదు. బాను నువ్వు టిఫిన్ చేసావా? లేదండి, ముందు మీరు టిఫిన్ తినండి, ఆ తర్వాత మేమందరం తింటాం. అదేంటమ్మా, మీరు ఇంటికొచ్చిన అతిథులు, మీకు మర్యాదలు చేయాలి. అవును భాను, నువ్వెంత మా ఇంట్లో మనిషిగా ఉన్నా ఈ ఇంట్లో మేమే నీకు మర్యాదలు చెయ్యాలి. నువ్వు మాకు మర్యాదలు చేయడమేంటి? ఏంటండి మీరు, నన్నెప్పుడూ మీరు పరాయి మనిషిలా చూడలేదు. నేను కూడా పరాయి అని ఎప్పుడూ అనుకోలేదు. అందరం ఒకటే అనుకున్నాను, అందుకే అలా మాట్లాడాను. కార్తిక్ గారు, కాఫీ తీసుకోండి. ఇప్పుడు తాగలం లేదు. సరే, ముందు టిఫిన్ తిందాం, తర్వాత కాఫీ తాగొచ్చు. కార్తిక్ గారు రండి. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా. పదండి, అందరం కలిసి టిఫిన్ చేద్దాం. ఎన్నిసార్లు చెప్పాలి బాను, నాకు ఆకలిగా లేదని? మీరు తినండి. మురారి గారు, ముందు మీరు తినండి, తర్వాత ఆయన తింటారు. రండి. ఏంటి పెద్దమ్మా? అక్కడ ఎలా ఉన్నావు? అంతా బాగానే ఉంది కదా? మొత్తం మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా? లేదు పెద్దమ్మా, నన్ను ఇంట్లోంచి గెంటేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. నువ్వు మాత్రం ఎవరెన్ని బెదిరించినా వాళ్ళ ఇంట్లో నుండి రాకుండా అక్కడే ఉండు. అలాగే పెద్దమ్మా, నేను ట్రై చేస్తాను. వార్డెన్ పెద్దమ్మానుంది. ఎవరి వార్డెన్ పెద్దమ్మ? అంటే ఈ నాటకమంతా ఆడిస్తుంది దేవమ్మా.